హలో గాయస్, దిస్ ఈస్ హేమంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సాలరీడ్ ఎంప్లాయీస్ అయితే లేదా మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా కూడా మనకి పర్ మంత్ కన్సిస్టెంట్గా ఒక అమౌంట్ అనేది ఇన్కమ్ అనేది మనకి జనరేట్ అవుతుంటే సో మనం దాన్ని బేస్ చేసుకుని 1 మంత్ శాలరీ అంటే మనకి ఎంతైతే ఇన్కమ్ సోర్స్ ఉంటుందో అంతే ఇన్కమ్ మనం 1 మంత్ ఎర్లీగా తీసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన ప్రొసీజర్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కాకపోతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ వీడియోలో మేము చెప్పే ప్రొసీజర్ అంతా కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. ఎక్కడ కూడా మేము అప్లై చేసి మేము రిజల్ట్ అయితే మీకు చూపించము. ప్రొసీజర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆ ప్రొసీజర్ మీరు ఫాలో అయితే మీకు ఖచ్చితంగా 1 మంత్ ఎర్లీ శాలరీ మీరు తీసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ ప్రొసీజర్ ఉంటుంది ఇది. సో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా దయచేసి మాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మేము వాటికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మనం గూగుల్ హోమ్ పేజ్లో ఎర్లీ శాలరీని సెర్చ్ చేసినట్లయితే మనకి రిజల్ట్స్ పేజ్లో మనకి ఫస్ట్ లింక్ ఒకటి వస్తుంది అనమాట, earlysalary.com అనేది. సో ఆ లింక్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఎర్లీ శాలరీ హోమ్ పేజ్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండియాస్ ఫస్ట్ శాలరీ అడ్వాన్స్ యాప్ అని ఉందన్నమాట. సో ఇది మనకి అప్లికేషన్ రూపంలో ఉంటుంది, అంటే మన మొబైల్ యాప్ కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో. సో మీరు కింద ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ మన పోర్ట్ఫోలియోస్ 5 మిలియన్ యాప్ యూజర్స్ ఉన్నారు దీనికి, ఎవరైతే ఎర్లీ శాలరీ యూస్ చేస్తున్నారో. సో ఇక్కడ మనకు పైన చూసినట్లయితే మనం స్టార్ట్ యువర్ అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో అది మనం క్లిక్ చేసినట్లయితే మనకి ప్రొసీజర్లోకి స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ మనం మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మన మొబైల్ నెంబర్ ఏదైతే మనం రెగ్యులర్గా యూస్ చేస్తామో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చి మనం ఇక్కడ చెక్ బాక్స్ ఉంది ఇక్కడ. సో కింద మనకు చెక్ బాక్స్ ఉంది, అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి. సో అది కంపల్సరీ మనం చెక్ చేయాలి. అక్కడ చెక్ చేసిన తర్వాత మనం సైన్ అప్ బటన్ కానీ క్లిక్ చేసినట్లయితే సో మనకు ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ జనరేట్ అవుతుంది. సో ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఫామ్లోకి తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అట్ ది సేమ్ మన ఫాదర్స్ నేమ్ అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఫార్మాట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మన జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యారిటల్ స్టేటస్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం ఈమెయిల్ ఐడి అండ్ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ నేమ్ ఇది ఆప్షనల్ ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ పేజ్లో మన కంపెనీ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ మన కంపెనీ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు నెక్స్ట్ ఆప్షన్లో మంత్లీ శాలరీ, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏదైతే మనం మెన్షన్ చేస్తామో సో దీన్ని మన బ్యాంక్ స్టేట్మెంట్ని వెరిఫై చేసుకుని మనకి ఎర్లీ శాలరీ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత మనం ఇక్కడ మన డెసిగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాలంలో మన ఎంప్లాయ్మెంట్ టైప్, మనం ఏ టైప్ అయితే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఆ కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదా సాలరీడ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి. సో ఇక్కడ మనకు ఆఫీస్ ఏరియా, అట్ ది సేమ్ టైం మన ఆఫీస్ లొకేటెడ్ సిటీ ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత లాస్ట్ కాలంలో మనం పాన్ కార్డ్ నెంబర్ ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఎందుకంటే మనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి పాన్ కార్డ్ మ్యాండేటరీ అనమాట. సో పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన తర్వాత సో మన నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మెన్షన్ చేసి సో ఇది ఇయర్స్ అండ్ మంత్స్ ఫార్మాట్లో ఉంటుంది. సో తర్వాత మనం నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినట్లయితే మన రెసిడెన్షియల్ అడ్రస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. అంటే మన కంప్లీట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ పేజ్ అనమాట. ఇక్కడ మనకి బ్యాంక్ స్టేట్మెంట్ మనం ప్రొవైడ్ చేసి ఉంటుంది. అంటే ఇక్కడ దీంట్లో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒక డైరెక్ట్గా మన బ్యాంక్ పేజ్లోకి మనం లాగిన్ అయ్యి మన లాగిన్ డీటెయిల్స్తో మనం ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ ప్రొవైడ్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ మనం అంతకుముందే మనకు స్టేట్మెంట్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మన పీసీ నుంచి కానీ మొబైల్ నుంచి కానీ దీన్ని ఇక్కడ డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో వన్స్ మనం అప్లోడ్ చేసి ఇక్కడ మనం అప్లోడ్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన బ్యాంక్ స్టేట్మెంట్ అనేది వాళ్ళు వెరిఫై చేసి ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని మనకి ఎర్లీ శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో గైస్, చూశారు కదా వీడియో. సో ఎర్లీ శాలరీ అనేది మన శాలరీ ఎంతైతే ఉంటుందో అంత శాలరీ మనం ఎర్లీగా తీసుకోవచ్చు అనమాట 1 మంత్ ముందే. సో దానికి సింపుల్ క్లాసెస్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఆ క్లాసెస్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ ఆ ప్రొసీజర్ కనుక ఫాలో అయ్యారంటే మీకు ఖచ్చితంగా మీకు ఎంతైతే ఇన్కమ్ ఉంటుందో ఆ ఇన్కమ్ అనేది మీకు ఎర్లీ శాలరీ రూపంలో మీరు తీసుకోవచ్చు అనమాట. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నట్టు దయచేసి మాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.